హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని మనమైతే పప్పును నీట్గా కడుక్కొని వాటర్ అయితే వేసుకొని పెట్టుకుందామండి. ఇందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే చింతపండును కూడా వేసుకొని మూత పెట్టేద్దాము. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి మనం ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాము. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకొని ఇదైతే మంచిగా స్మాష్ అయితే చేసేసుకుందామండి. ఆ తర్వాత ఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకైతే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే పోపు దినుసుల్ని కూడా వేసేసుకుందాము. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పెట్టుకున్న పప్పు ఉంది కదండి, అవన్నీ అయితే ఈ తాలింపులోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకసారి వీటిని అయితే బాగా మిక్స్ చేసుకొని ఇవి ఒక 5 నిమిషాలు అయితే మగ్గిద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు అయితే రెడీ. థ్యాంక్ యూ.